ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఈరోజు మీ పర్సన్ ఫుల్ మూన్ నడుస్తూ ఉంది. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్ ఎమోషనల్లీ డ్రైన్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది రైట్ నౌ. ఈ పర్సన్ డ్యూ టు ఫుల్ మూన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉండాలి, లేదా ఫీలింగ్ లాస్ అనే ఫీలింగ్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఈ సైలెన్స్తో. అండ్ యా, వీళ్ళు సైలెన్స్లో ఏదో ఓవర్ థింకింగ్, డీప్ థింకింగ్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, ఖచ్చితంగా చెప్పాను కదా. ఎస్, వీళ్ళు ఖచ్చితంగా డీప్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దేని గురించి? యూనివర్స్, వై దే ఆర్ థింకింగ్? బికాజ్ ఆఫ్ రిజెక్షన్. ఇక్కడ ఈ పర్సన్ ఎవరి నుంచో దూరంగా విసిరవేయబడ్డారు అన్నట్టుగా ఈ పర్సన్ రిజెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరో వ్యక్తులు, అది మీరైనా అయి ఉండాలి, ఈ పర్సన్ని నువ్వు నాకు వద్దు పో అని దూరంగా విసిరేయడం, వద్దు అని అనుకోవడం అనమాట. ఇది అనేది ఈ పర్సన్కి ఈరోజు ఎఫెక్ట్ చేస్తుంది డ్యూ టు ఫుల్ మూన్ ఎనర్జీస్లో. ఏంటి వై? అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైన్ కూడా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు. అండ్ సోషల్ నెట్వర్క్స్లో ఎక్కువగా ఈరోజు గడుపుతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఏదో సీక్రెట్గా గ్యాదరింగ్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. దేనికోసం? బికాజ్ ఆఫ్ రికన్సిలియేషన్. ఈ రికన్సిలియేషన్ రిపీటెడ్, మళ్ళీ కొత్త ప్రారంభం కోసం మీ పర్సన్స్ రికన్సిలియేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకే దాని గురించి స్పైయింగ్ ఏదో చేస్తూ ఉన్నారు. అది మీ గురించా ఇంకెవరి గురించి అనేది చూద్దాం. ఎవరి గురించి? ఎస్, అబ్సెషన్. ఎవరైతే వీళ్ళకి సపరేషన్ అయిపోయి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రిజెక్ట్ చేస్తారేమో అనేది భయంగా వేస్తూ ఉంది. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ ఫుల్ మూన్ కారణంగా ఈ పాత మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తుకొచ్చి ఈ పర్సన్ కొంచెం సైలెంట్ మోడ్లో ఉండొచ్చు, ఎమోషనల్లీ వీక్ అయిపోయి ఉండొచ్చు, ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్కి అబ్సెషన్ అనేది వస్తూ ఉంది. దిస్ కార్డ్ యా, ఈ పర్సన్ రికన్సిలియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ రీడింగ్, ఈ పర్సన్ మీకు మీ లైఫ్లో ఈ ఎనర్జీస్లో రావాలి అంటే రీబర్త్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎలా ఉన్నా కానీ మళ్ళీ రీబర్త్ అనేది వస్తుంది. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం, పేడ్ పర్సనల్